హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేనైతే జున్ను పాలతోటి జున్ను చేయబోతున్నాను. ముందుగా నేనైతే ఒక పావు కేజీ బెల్లాన్ని చిన్న ముక్కలుగా చేసుకున్నాను. 1/2 లీటర్ పాలని ఒక వెడల్పాటి గిన్నెలోకి వేసుకున్నాను. దాంట్లో మనం చిన్న ముక్కలుగా చేసుకున్న బెల్లాన్ని దాంట్లో వేసేసుకోవాలి. ఒక 3 ఇలాచీలు తీసుకున్నాను. ఒక 4-5 మిరియాలు తీసుకున్నాను. 1 టీ స్పూన్ అయితే షుగర్ తీసుకున్నాను. వీటిని మిక్సీ జార్లో వేసుకొని పౌడర్లా చేసేసుకోవాలి. వీటన్నిటిని బాగా కలిపేసుకోవాలి. ఆ బెల్లం అంతా బాగా కరిగేలాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఒక 15 మినిట్స్ పాటు పక్కన పెట్టేసుకున్నాను. ఆ బెల్లం అంతా బాగా కరిగిపోయింది. ఇప్పుడు దీన్ని నేను వడబోసుకుంటున్నాను. ఆ బెల్లంలో ఏదైనా వేస్టేజ్ ఉంటే బయటకు వచ్చేస్తుంది. అది కాక ఇలాచి తొలుకులా ఉంటాయి కదా, అవి పిల్లలు తినరు కదా అని చెప్పేసి ఇలా వడబోసుకున్నాను. ఒక 10 మినిట్స్ అయితే మీడియం ఫ్లేమ్ మీద పెట్టేసుకొని కుక్ చేసుకోవాలి. ఒక 10 మినిట్స్ కుక్ చేసేటప్పుడు అయితే నేను స్పూన్తో ఏం కలపలేదండి, ఇప్పుడు కలుపుతున్నాను. ఇంకో 10 మినిట్స్ లో ఫ్లేమ్ మీద మూత పెట్టేసి కుక్ చేసుకున్నాను. ఇక జున్ను అయితే రెడీ అయిపోయిందండి. కొంచెం చల్లారిన తర్వాత నేను డిష్ అవుట్ చేసేసుకున్నాను. ఆ ఇలాచీ పెప్పర్ ఫ్లేవర్స్తో అయితే జున్ను టేస్ట్ చాలా బాగుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.